నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు మే 3వ తేదీ. ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటారు. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి జర్నలిస్టు మిత్రులకు, నికార్సైన నిజాయితీగా వార్తలు ప్రచురిస్తున్న ప్రతి ఒక్కరికి పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాము. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, జర్నలిస్టులకు కల్పిస్తున్న స్వేచ్ఛ చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వాలు దృష్టి సారించాలి, వీటిని కట్టడి చేయాలి. గత 2024-25వ సంవత్సరంలో పత్రికా స్వేచ్ఛలో భారతదేశానికి సంబంధించి ర్యాంకు 159వ ర్యాంకు. సో ఏ స్థాయిలో ఉందో మనం ఒకసారి ఇవే నిదర్శనలు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టి సారించాలి. ఎప్పుడైతే మీడియాకు స్వేచ్ఛను కల్పిస్తారో అప్పుడే సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వీలుంటుంది. ఎప్పుడైతే స్వేచ్ఛను హరిస్తారో సమస్యలన్నీ కూడా పడకేస్తాయి. ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోతాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆ వైపు దృష్టి సారించాలి. సో మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వార్తలు మొదలు పెడదాం. పేపర్, అమరావతికి ఆంధ్రప్రదేశ్కు అండగా నిలుస్తా, చంద్రబాబు రాకతో దుష్టగ్రహాలు తొలగిపోయాయి. నిన్న అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా దానికి హాజరయ్యారు. ఆయన అక్కడ స్వర్ణాంధ్ర సాధనకు అమరావతి శక్తి, ఐటీ, ఏఐ, విద్య, వైద్యానికి లీడింగ్ సిటీ, రికార్డు స్థాయిలో పూర్తికి కేంద్రం మద్దతు, భారీ ప్రాజెక్టుల పూర్తిలో బాబుకు సాటి లేరు, అమరావతి పూర్తయ్యాక ఏపీ జీడిపి ఎక్కడికి వెళ్తుందో ఊహించగలను, అంతరిక్షంతో పాటు రక్షణలోనూ ఏపీ పతాక, జూన్ 21న విశాఖలో యోగా చేస్తా, ఇప్పుడు భారతదేశ శక్తి ఆయుధాల్లో మాత్రమే లేదు, మన ఐక్యతలో కూడా ఉంది. అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధాని పలు ప్రాజెక్టులకు శ్రీకారం, ప్రారంభం తాను సీఎంగా ఉండగా టెక్నాలజీ గురించి బాబును చూసి నేర్చుకున్నానని వ్యాఖ్య. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో భాగంగా నిన్న భారీ బహిరంగ సభ నిర్వహించారు. అందులో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. కొన్ని పనులను కూడా, ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించి కొన్ని ఆయన ఘనకార్యాలు ఆయన చేసిన హయాంలో ఐటీకి సంబంధించి ఆయన నుంచి కొన్ని నేర్చుకున్నానని చెప్పి కూడా స్వయంగా ప్రధానమంత్రి గారు తెలిపిన విషయం. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించండి, సామాజిక, ఆర్థికంగా, విద్యారంగాల్లో వెనుకబట్టుతనకు గుర్తింపునకు కులగణన జరపండి, తెలంగాణ నమూనానే దేశానికి ఆదర్శం కావాలి, ప్రైవేట్ సంస్థల్లోనూ కోటా కోసం చర్యలు చేపట్టాలి, బీహార్ ఎన్నికల కోసమే కులగణనపై ప్రకటన, మోదీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పహల్గాంపై ఇంకెంతకాలం మౌనం, సిడబ్ల్యూసి కులగణనపై గతంలో మా డిమాండ్ను వ్యతిరేకించారు, రాహుల్ ఒత్తిడి వల్లే దిగివచ్చారు, ఈ క్రెడిట్ పూర్తిగా రాహుల్ గాంధీది అని ఖార్గే వెల్లడి. సో నిన్న ఢిల్లీలో సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఆయా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా అందులో పాల్గొన్నారు. సోనియా గాంధీ గారు, ఖార్గే గారితో పాటు మిగతా వారు కూడా, మల్లికార్జున్ ఖార్గే. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ గారు వీరంతా కూడా పాల్గొన్నారు. కీలకంగా చర్చించారు. నిన్న తెలంగాణలో జరిగినట్లుగా దేశమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబాటుతనానికి నిర్ధారిస్తూ కులగణన జరిపించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి డిమాండ్ చేసింది. కులగణన విషయంలో తెలంగాణ నమూనాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరింది. ఈ మేరకు శుక్రవారం ఇక్కడ జరిగిన సిడబ్ల్యూసి సమావేశంలో తీర్మానం చేసింది. తెలంగాణలో అత్యంత శాస్త్రీయంగా వివిధ రంగాల్లో వెనుకబట్టుతనాన్ని నిర్ధారిస్తూ కులగణన జరిగిందని, మోదీ ప్రభుత్వం ఏ ప్రతిపాదికన కులగణన జరపాలని నిర్ణయిస్తుందో తెలియజేయాలని కోరింది. 50% మించి రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. 50% కోటా అనేది ఇందిరా సాహిని కేసు విషయంలో 1992కు సంబంధించి రిజర్వేషన్ల కోటా అనేది 50% దాటొద్దని చెప్పి కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి తీర్పులు ఉన్నాయి. సో ఒకవేళ అవి దాటితే రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అది కేంద్ర పార్లమెంటు చేతుల్లో ఉంటుంది. కాబట్టి 50% కోటాను తొలగించాలి, 50%కు పైన కూడా కేటాయించాలని చెప్పి కూడా సిడబ్ల్యూసి సమావేశంలో చర్చించారు. కులగణన, తెలంగాణలో చేపట్టిన కులగణన యావత్తు దేశానికి నమూనాగా మారనుందని కాంగ్రెస్ అగ్రనేతలు అయితే చెప్తున్న పరిస్థితి. మిగతా వార్తలు ఏమున్నాయో ఒక్కసారి చూసేద్దాం. 10 రోజులు 10 లక్షల సైబర్ దాడులు. పహల్గాం ఘటన తర్వాత రెచ్చిపోయిన పాక్ హ్యాకర్లు భారత రక్షణ, టెలికాం, రవాణా, విద్య రంగాల వెబ్ సర్వర్లలోకి చొరబడే యత్నాలు.
పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్, మొరాకో, మధ్యప్రాచ్య దేశాల్లో తిష్టవేసి దాడులు. పాక్ ప్రధాని షహబాజ్ యూట్యూబ్ ఛానల్పై భారత్ నిషేధం. పాకిస్తాన్కు సంబంధించి కొందరు కేటగాళ్ళు సైబర్ దాడులకు పాల్పడుతూ ఉన్నారు. 10 రోజుల్లోనే 10 లక్షలకు పైగా సైబర్ దాడులు నిర్వహించారు. వివిధ దేశాల్లో తలదాచుకుంటూ, వివిధ దేశాన్ని కేంద్రంగా చేసుకుంటూ ఈ పాకిస్తాన్కు సంబంధించిన కొంతమంది సైబర్ దాడులకు పాల్పడుతున్నారు భారతదేశంలో. ఇప్పటికే భారతదేశం కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై, పాకిస్తాన్కు సంబంధించిన కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై, అక్కడ ప్రధాని షహబాజ్కు సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం కూడా విధించారు. ఒకసారి చూద్దాం. ఆర్థిక దిగ్బంధనంలో పాకిస్తాన్, కేంద్రం వ్యూహరచన. FATF గ్రే లిస్టులో పాక్ను తిరిగి చేర్చేలా యత్నాలు. ఫలిస్తే ఆ దేశానికి విదేశీ పెట్టుబడులు కరువు. IMF ఆర్థిక ప్యాకేజీని అడ్డుకునే చర్యలు. ఈ FATF అంటే ఇదొక అంతర్జాతీయ సంస్థ. ఏ దేశాలైతే ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తాయో ఆ దేశాలను అంతర్జాతీయంగా గ్రే లిస్టులో చేరుస్తారు. గ్రే లిస్టులో చేర్చిన ఆ దేశాలకు ఏ దేశాలు కూడా ఆర్థిక సహకారం అందించకూడదు. ఒకవేళ అట్లాంటి ఆర్థిక సహకారం అందిస్తే ఆ దేశాలపై కూడా కొన్ని చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇంతకుముందు గ్రే లిస్టులో కొన్ని దేశాలు ఉండే, సో కొన్ని మంచి పనులు చేయడం ద్వారా ఆ లిస్టులకు కూడా పడ్డాయి. అటు పాకిస్తాన్ కూడా గతంలో ఉన్నట్టు తెలుస్తుంది. సో మళ్ళీ పాకిస్తాన్ను గ్రే లిస్టులో చేర్చాలి, ఎందుకంటే ఉగ్రవాది సంస్థలను పెంచి పోషిస్తుందని చెప్పి స్వయంగా వారే తెలిపారని చెప్పి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్తాన్ హ్యాకర్లు భారత్పై సైబర్ దాడులు ముమ్మరం చేశారు. గత 10 రోజుల్లోనే ఏకంగా 10 లక్షల సైబర్ దాడులకు పాల్పడ్డారు. మహారాష్ట్ర సైబర్ విభాగం తమ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. భారత్లోని వెబ్ సర్వర్లపై, ముఖ్యంగా రక్షణ, టెలికాం, రవాణా, విద్య వంటి కీలక రంగాలకు చెందిన పోర్టళ్లపై పాక్ హ్యాకర్లు దాడులకు దిగినట్టు తెలిసింది. సున్నితమైన సమాచారాన్ని దొంగలించడం, నిఘా పెట్టడంతో పాటు జాతీయ భద్రతను దెబ్బతీసేందుకు పాక్ హ్యాకర్లు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా రవాణా, భద్రతకు సంబంధించి, విద్యకు సంబంధించిన పోర్టళ్లపై ఈ పాకిస్తాన్లు కన్నేశారు. ఆ పోర్టళ్లను హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పాకిస్తాన్కు సంబంధించిన హ్యాకర్లు. సో భారతదేశం కూడా దిట్టుగా సమాధానం ఇస్తుంది. వడదెబ్బ మృతులకు 4 లక్షల పరిహారం. రాష్ట్రంలో వడగాలుల ప్రభావిత మండలాలు 588. రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాల ఏర్పాటు. తాగునీరు, మజ్జిగ అందించాలి. CSR నిధులు వినియోగించుకోవాలి. అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశం. వడగాలులపై ప్రణాళిక విడుదల. వడగాలులపై కార్యాచరణను విడుదల చేస్తున్న మంత్రి పొంగులేటి, అధికారులు. వేసవి సమీపించిన నేపథ్యం, వడగాల్పులు తీవ్రంగా వీస్తున్నాయి. చాలామంది ఇప్పటి వరకే వడదెబ్బతో చనిపోయారు. ఇది ఇట్లా కొనసాగుతుంటే చెడగొట్టుల వర్షాలు కూడా రైతులను అపార నష్టానికి గురి చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్ మిగతా వార్తలు. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరు చేస్తాం. గ్రూప్ 1 వేల మందికి సంబంధించిన అంశం ఏళ్లుగా వేచి ఉన్నారు. తొందరపాటు వద్దు, సమగ్రంగా విచారించి నిర్ణయం. హైకోర్టు. రీకౌంటింగ్లో ఓ అభ్యర్థికి 60 మార్కులు తగ్గాయి. ఆ అభ్యర్థిని ప్రతివాదిగా చేర్చాం. పిటిషనర్లు. ఇది నకిలీ మెమో. మరో పిటిషన్లు ఇలా చేసి కొందరు దొరికిపోయారని TGPSC వివరణ. ఆ అభ్యర్థి జవాబు పత్రాలు సమర్పించాలన్న కోర్టు. నియామక పత్రాలు ఇవ్వొద్దన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు. జూన్ 11కు వాయిదా. గ్రూప్ 1 మెయిన్స్లో అవకతవకలు జరిగాయని చెప్పి కూడా కోర్టులో కేసులు కొనసాగుతూ ఉన్నాయి. ఆ విషయంలో హైకోర్టు కూడా నిన్న స్పందించి మాట్లాడిన విషయం. ఇది చాలా వేల మందికి సంబంధించిన అంశమని, దీన్ని తొందరలోనే తీర్పులు ఇస్తే చాలామంది నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో సత్వర తీర్పులు ఇవ్వాలని చెప్పి కూడా అనడం సరికాదని చెప్పి కూడా హైకోర్టు కూడా చెప్పిన విషయం. జూన్ 11కు ఈ కేసు మళ్ళీ వాయిదా వేశారు. అటు TGPSC వివరణ ఇస్తుంది, అటు హైకోర్టు కూడా చెప్తుంది, పిటిషనర్లు కూడా ఒకసారి చూసే ప్రయత్నం. గ్రూప్ 1 అంశం వేల మంది జీవితాలతో ముడిపడినది. అందువల్ల అందరి వాదనలు సమగ్రంగా విని నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరు చేస్తామని వ్యాఖ్యానించింది. ఆలస్యం అవుతుందంటూ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఎంత బాధ ఉందో, ఎంపిక కాలేకపోయిన వారికి కూడా అదే స్థాయిలో బాధ ఉంటుందని పేర్కొంది. సో హైకోర్టు ఈ విధంగా ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఎంతనైతే బాధ ఉంటుందో, ఉద్యోగాలకు మంచి పరీక్షలు మంచిగా రాసి ఉద్యోగాలకు ఎంపిక కాని వారికి కూడా అంతే రీతిలో బాధ ఉంటుంది. కనుక అందరినీ దృష్టిలో పెట్టుకొని తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి తొందర ఇవ్వాలని చెప్పి చెప్పడం సరికాదని చెప్పి కూడా హైకోర్టు చెప్తుంది. ఇంత కీలక అంశంలో వేగంగా విచారణ చేపట్టి తీర్పు ఇవ్వాలనడం సరికాదని పేర్కొంది. విచారణను జూన్ 11కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. జూన్ 11కు మళ్ళీ వాయిదా వేస్తున్నారు.
అదేవిధంగా ఇటు హైకోర్టుకు సంబంధించి ఈ నెల 6వ తేదీ నుంచి వేసవి సెలవులు కానున్నాయి. భూభారతితో సమస్యలు తీరేనా? విధి విధానాలపై వివరంగా చెప్పేవారెవరి? అవగాహన సదస్సులో భూ సమస్యలపై అనేక సందేహాలు వెలుబుచ్చిన రైతులు, నివృత్తి చేయలేకపోతున్న తహసీల్దార్లు, ఆ సందేహాలకు భూ నిపుణుడు సునీల్ సమాధానాలు. ఆంధ్రజ్యోతితో సంభాషణ అని చెప్పి భూభారతి సమస్యలు తీరేనా అని చెప్పి ఒక ఆర్టికల్కి సంబంధించి చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. మిగతా వార్తలు ఏమున్నాయి చూద్దాం ఒకసారి. కిషన్ రెడ్డి కులగణనపై చర్చకు సిద్ధమా? అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని ఖాయం. బీజేపీవి అన్ని డైవర్ట్ రాజకీయాలే. తెలంగాణలో ఉరికే గుర్రం ఉంది, ఎందుకు పొడుస్తున్నావు కిషన్ రెడ్డి? టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనపై చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి అంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి సవాల్ విసిరారు. ఇటు ఈ కులగణనకు సంబంధించిన అంశం మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. కేంద్రం నిర్ణయం తీసుకోవడము, జనగణనలోనే ఈ కులగణనను కూడా యాడ్ చేసి నిర్వహిస్తామని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా స్పందించడం, తెలంగాణ చేపట్టింది కాబట్టి దీన్ని రోల్ మోడల్గా తీసుకొని కేంద్రం కూడా అనుసరిస్తుందని చెప్తున్నారు. అటు బీజేపీ ప్రభుత్వంకి సంబంధించిన కొంతమంది తెలంగాణలో చేపట్టిన కులగణన అది సరైంది కాదని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగ్గారెడ్డి గారు కిషన్ రెడ్డి గారికి సవాల్ విసిరారు, ఈ కులగణనపై చర్చకు సిద్ధమా అని చెప్పి కూడా. చేతికొచ్చిన పంటలు ముంచెత్తిన వాన. పలు జిల్లాల్లో వరి, మిర్చి, మొక్కజొన్న, మామిడికి తీవ్ర నష్టం. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం. నేడు రేపు పలు జిల్లాలకు వర్ష సూచన. ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో 2 మృతి. అటు ఓవైపు వడదెబ్బలు, వడగాలులు కొనసాగుతున్నాయి, మరోవైపు వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి, రైతులకు అపార నష్టాన్ని మిగిలిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు పంటలను ముంచెత్తాయి. మహాదేవ్పూర్ కొనుగోలు కేంద్రంలో అకాల వర్షం కారణంగా కొట్టుకుపోయిన వరిధాన్యం. సో వరిధాన్యం కొనుగోలుకు తెచ్చిన వరిధాన్యం అంతా కూడా కొట్టుకుపోయింది. ఎంత దారుణమైన విషయం అది. రఘునాథపాలెం మండలం సూర్యతాండాలో బొప్పాయి పంటను పరిశీలిస్తున్న తుమ్మల. రాష్ట్రంలో ఒకవైపు మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా మరోవైపు అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా బాణుడు నిప్పులు కక్కుతుండగా సాయంత్రానికి వాతావరణం చల్లబడి వరుణుడు పలకరిస్తున్నాడు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా బేలాలో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా భూపాలపల్లి జిల్లా కాటారంలో 4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో శని, ఆదివారంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. నేడు రేపు మళ్ళీ వర్షాలు కురవనున్నాయి. రైతులు కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ పంట చేతికొచ్చే సమయం ఇది. ఈ సమయంలో వర్షాలు పడితే ఖచ్చితంగా రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కూడా తీసుకొచ్చారు. కాబట్టి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించాలి, నష్ట సేకరణ చేపట్టాలి. ఎంత నష్టం జరిగిందో రైతుకు భరోసా కల్పించి ఆ నష్టపరిహారం కూడా చెల్లించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానిపై ఉంటుంది. సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. తెరుచుకున్న కేదార్నాథ్. చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం శుక్రవారం తెరుచుకుంది. ఈ కార్యక్రమానికి 12,000 మంది భక్తులు హాజరయ్యారు. నేపాల్, థాయిలాండ్, శ్రీలంక దేశాల నుంచి 56 రకాల 108 క్వింటాల పూలను తీసుకొచ్చి ఆలయాన్ని అలంకరించారు. ఈ యాత్ర నవంబర్ 3 వరకు కొనసాగనుంది. కేదార్నాథ్ ఆలయం మళ్ళీ ప్రారంభమైంది. 6 నెలలకు ఒకసారి అంటే దీన్ని మూసి ఉంచుతారు, దాని తర్వాత మళ్ళీ తెరుస్తారు. భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తుంటారు. సో ఇప్పటికే 12,000కు పైగా మంది భక్తులు హాజరయ్యారు. పాక్పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్. ఆ దేశాన్ని FATF గ్రే లిస్టులో చేర్చేందుకు యత్నం. IMF సాయం పైన ఆందోళనకు సిద్ధం. ఇండియన్ మిలిటరీ స్ట్రైక్స్తో భయంతో POKలే మదర్సాలు క్లోజ్. 2 నెలలకు సరిపడా ఫుడ్ నిల్వ చేసుకోండి. POKలో ప్రజలకు పాక్ అలర్ట్. ఈ FATFకు సంబంధించి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఈ సంస్థ ఏ దేశాలైతే ఉగ్రవాద సంస్థలకు పెంచి పోషిస్తాయో, ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తాయో అలాంటి దేశాలను గ్రే లిస్టులలో చేరుస్తారు. ఒకవేళ గ్రే లిస్టులో సంబంధిత దేశాలు చేరి ఉన్నట్లయితే ఆ దేశాలకు ఏ ఇతర దేశాల నుంచి కూడా ఆర్థిక సహకారము, పెట్టుబడులు ఏమి కూడా ఇవ్వడానికి వీల్లేదు.
ఒకవేళ అలా ఇచ్చినట్లయితే సంబంధిత దేశాలపై కూడా చర్యలు తీసుకుంటారు. సో అట్లాంటి జాబితాలోకి ఈ పాకిస్తాన్ను చేర్చాలని చెప్పి కూడా భారత్ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తానే స్వయంగా ఒప్పుకుంది, ఉగ్రవాది సంస్థను మేమే పెంచి పోషిస్తున్నాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో FATFలో దాన్ని చేర్చాల్సిన అవసరం ఉంటుంది గ్రే లిస్ట్లో. ఫైటర్ జెట్ల గర్జన, గంగా ఎక్స్ప్రెస్ వేపై ల్యాండింగ్ టేకాఫ్లు చేపట్టిన IAF. ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో రఫేల్, మిరాజ్, మిగ్, జాగ్వార్, హెర్క్యులస్ యుద్ధ విమానాల చక్కర్లు, రాత్రివేళ కూడా ల్యాండింగ్ సౌకర్యం. దేశంలో ఈ ప్రత్యేకత ఉన్న ఒకే ఒక ఎక్స్ప్రెస్ వే. సో భారతదేశానికి సంబంధించి త్రివిధ దళాలు కూడా అటు నేవీ, ఆర్మీ ఇంకా మిగతా వీటికి సంబంధించి త్రివిధ దళాలంతా కూడా సమాయత్తమవుతున్నాయి. విన్యాసాలు నిర్వహిస్తున్నారు, డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు చూసాం రాజస్థాన్లో కూడా డ్రిల్స్ నిర్వహించారు. అదేవిధంగా అరేబియా సముద్రంలో INS విక్రాంత్ను కూడా మోహరించారు. పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే విధంగా భారత సైన్యం, త్రివిధ దళాలు. ఇంతకుముందే త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను కూడా భారత ప్రధానమంత్రి ఇచ్చారు. ఇక ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవచ్చు. ఇయాల్టి నుంచి దోస్తు రిజిస్ట్రేషన్లు. రాష్ట్రంలో సర్కారు, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్లను 3 విడతల్లో చేపట్టనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ దోస్తు అడ్మిషన్స్కు సంబంధించి మొదలైంది. డిగ్రీలో ప్రవేశాల కోసం ఈ దోస్తు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు, సంబంధిత కాలేజీలలో సమర్పించవచ్చు. ఇప్పుడే ఇంటర్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఎవరైనా డిగ్రీ చేయాలనుకుంటే సంబంధిత కోర్సులలో, ఇష్టమైన కోర్సులలో చేరేందుకు దోస్తు ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నిన్న విద్యాశాఖ దోస్తు నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. నెక్స్ట్ వార్తలు. కొత్త రేషన్ కార్డుల జారీకి డూప్లికేషన్ సమస్య. ఒక్కొక్కరికి నుంచి 2 అంతకు మించి అప్లికేషన్లు. దీంతో ఆలస్యమవుతున్న వెరిఫికేషన్. 19 లక్షల అప్లికేషన్లకు 3 దశల్లో ఎంక్వైరీ. మీ సేవ అప్లికేషన్లకు మాత్రం స్పీడ్గా క్లియరెన్సు. వీటిలో 4 లక్షలకు గాను 1.75 లక్షల దరఖాస్తులకు అప్రూవల్. ఇవి కాక మార్పులు చేర్పుల కోసం మరో 20 లక్షల అప్లికేషన్లు. వీటిలో ఇప్పటికే 15.93 లక్షల అప్లికేషన్లు క్లియర్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల అంశము ఇప్పటిది కాదు, ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పి కూడా గత కొన్ని నెలలుగా చెప్తా వస్తున్నారు. జనవరిలో ఇస్తామన్నారు, మార్చి లాస్ట్ వరకు ఇస్తామన్నారు, ఏప్రిల్ వరకు అన్నారు. ఏప్రిల్ కూడా అయిపోయింది, ఇప్పటి వరకు జారీ చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అటు ఒక్కొక్కరికి చొప్పున 2 అప్లికేషన్లు రావడము, ప్రజాపాలన పేరిట గ్రామాలలో స్వీకరించిన దరఖాస్తుల్లో కొంచెం సమస్యలు తలెత్తడంతో మళ్ళీ వెరిఫికేషన్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా గందరగోళం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇంకా రేషన్ కార్డులు కూడా జారీ చేయలేదు. ఎంతోమంది చూస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న కొన్ని పథకాలకు సంబంధించి రేషన్ కార్డులను ప్రతిపాదికన పెట్టడంతో కొత్త లబ్ధిదారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, తాము లాస్ అవుతున్నామని చెప్పి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలి. అవసరమైతే ఇంకా సిబ్బందిని అదనంగా పెట్టి ఈ సమస్యలను క్లియర్ చేసి తొందరగా రేషన్ కార్డులను రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మిగతా ప్రధాన వార్తలు. ఆ అభ్యర్థి ఆన్సర్ షీట్లు సమర్పించండి. పేపర్ ఎవాల్యుయేషన్లో అవకతవకలు ఉన్నాయన్న ఆరోపణలకు ప్రధాన కారణమైన అభ్యర్థి పూజితారెడ్డి జవాబు పత్రాలను సమర్పించాలని TGPSCకి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేయగా మార్కులు తగ్గిపోయాయంటూ పూజితారెడ్డి చెప్పగా, మరోవైపు మొదటి నుంచి మార్కుల్లో తేడా లేదని, మార్కుల జాబితాను పూజితారెడ్డి తారుమారు చేశారని TGPSC ఆరోపించడంతో ఆ అభ్యర్థి జవాబు పత్రాలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఎవాల్యుయేషన్లో అవకతవకలపై విచారణ జరిపించాలంటూ దాఖలైన 4 పిటిషనర్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు. వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను జూన్ 11వ తేదీకి వాయిదా వేశారు. సర్టిఫికేట్ల పరిశీలన చేసుకోవచ్చని, నియామక పత్రాలు జారీ చేయరాదంటూ గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని చెప్పారు. పూజితారెడ్డికి సంబంధించిన ఓ అభ్యర్థి విషయంలోనే కోర్టులో కేసు వేయడం జరిగింది. ముందు ఒకలాగా మార్కులు వచ్చాయి, రీవాల్యుయేషన్ తర్వాత మార్కులు తగ్గాయని చెప్పి కూడా ఆరోపించారు. కాబట్టి హైకోర్టు ఆ పూజితారెడ్డికి సంబంధించిన ప్రశ్నపత్రాలను సమర్పించాలని TGPSCకి ఆదేశాలు జారీ చేశారు. అటు TGPSC చెప్తుంది ఏంటంటే, గతంలో కూడా ఇట్లాంటి జరిగాయి, దొరికిపోయారు. పూజితారెడ్డికి సంబంధించి ఈ విషయంలో తారుమారు చేస్తున్నారని చెప్పి కూడా TGPSC కూడా వాదనలు వినిపించారు. మొత్తానికైతే జూన్ 11వ తేదీ వరకు ఈ విచారణను మళ్ళీ వాయిదా వేశారు.
జూన్ 11 వరకు మళ్ళీ తేలాల్సి ఉంది. అప్పటి వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయి. నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు వీల్లేదని చెప్పి కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇంతకుముందే జారీ చేశారు. ఆ ఉత్తర్వులు ఇంకా కొనసాగుతాయి. వెరిఫికేషన్ మాత్రం కొనసాగించుకోవచ్చు అని చెప్పి కూడా హైకోర్టు తెలిపిన విషయం. ఇక మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. సో ఇవి వెలుగు పేపర్కి సంబంధించి. నెక్స్ట్ మిగతా పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. సత్యమేవ జయతే దినపత్రిక చూద్దాం ఒకసారి. ఆ విషయంలో చంద్రబాబును మించిన నేత దేశంలో మరొకరు లేరు. అమరావతి పనుల పునఃప్రారంభోత్సవ సభ హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా 58,000 కోట్ల విలువైన పనులకు శ్రీకారం. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో భాగంగా నిన్న భారీ బహిరంగ సభ నిర్వహించడంతో అమరావతిలో ఆయన హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించి ప్రశంసించారు. ఆయన అంతటి నేత లేడని చెప్పి ఆయన ఐటీ విభాగంలో చేపట్టిన పనులకు ఆయన నుండి కొన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నామని చెప్పి కూడా స్వయంగా దేశ ప్రధానమంత్రి చెప్పారు. నగరంలో పర్యటించనున్న అందాల భామలు ప్రపంచ సుందరి పోటీలకు వేదిక కానున్న హైదరాబాద్లో పోలీసులు పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. 120 దేశాలకు చెందిన అందాల భామలతో పాటు ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోటీల్లో ఎలాంటి అపశృతి దొరలకుండా ఉండేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు పోటీదారులు నగరానికి వచ్చారు. మే 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వేడుకలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా వైభవంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడంతో ఎక్కడ లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి సమీక్షలు సమావేశాలు జరిగాయి. ప్రణాళికబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా మంత్రివర్గాలు కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. దాదాపు 120 దేశాలకు సంబంధించిన అందగత్తెలు పాల్గొనున్నారు. ఇందులో నేషనల్ మీడియా కూడా ఇక్కడనే బస చేయనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ వేడుకలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. అటు పోలీసు బందోబస్తును కూడా పటిష్టంగా నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మిగతా వార్తలు ఏమన్నా చూద్దాం. జోరందుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు. విస్తరిత అరేబియా మహాసముద్ర వేదికగా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య శుక్రవారం తీవ్రస్థాయి ఉద్రిక్తలు నెలకొన్నాయి. భారతదేశపు అత్యంత కీలకమైన ఎకనామిక్ జోన్ సముద్ర జలాల్లో పెద్ద ఎత్తున విన్యాసాలు సాగించారు. ఇది ఇప్పుడు ఆరంభమైందని, పలు స్థాయిల్లో వీటిని ఇకపై నిర్వహిస్తారని నౌకాదళ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ విన్యాసాలు పాకిస్తాన్కు తగు రీతిలో జవాబు చెప్పేందుకేనా లేక సాధారణ ప్రక్రియలో భాగమా అనే ఈ వర్గాలు వెల్లడించలేదు. సో అటు ఆర్మీతో పాటు మిగతా విన్యాసాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఈ విన్యాసాలు ఆ బలగాలకు సంబంధించి బలాన్ని తెలియజేస్తాయి. తీర్పు కోసం ఒత్తిడి చేయొద్దు. ఇంతకుముందే చూసాం గ్రూప్ 1కు సంబంధించి తొందరగా తీర్పులు ఇవ్వాలంటే ఇది వేల మందికి సంబంధించిన అంశం కాబట్టి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో తొందరగా తీర్పు ఇవ్వాలని చెప్పడము సరికాదని చెప్పి కూడా హైకోర్టు చెప్పిన పరిస్థితి. మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒక్కసారి చూసేద్దాం. గుజరాత్లో మినీ బంగ్లాదేశ్ను స్థాపించి లక్షలు సంపాదించాడు. ఈ లల్లా బిహారీ గురించి తెలుసా? అహ్మదాబాద్లోని చందౌలా సరస్సు ప్రాంతంలోని 3,000కు పైగా అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఈ అక్రమ స్థిరనివాసానికి నాయకత్వం వహించిన లల్లా బిహారీ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను బంగ్లాదేశీయులకు ఆశ్రయం కల్పించి భారీ మొత్తంలో డబ్బు సంపాదించాడు. ఈ కూల్చివేత చర్యలతో సరస్సు విస్తరణకు అవకాశం ఏర్పడింది. గుజరాత్లో మినీ బంగ్లాదేశ్ను స్థాపించి లక్షలు సంపాదించాడు. సో ఈ మనిషి చూడొచ్చు, బంగ్లాదేశ్లకు స్థావరం ఏర్పాటు చేసి కొన్ని లక్షలు దోచుకున్నాడు. ఇక్కడ చూడొచ్చు కట్టడాలను అయితే కూల్చివేశారు. వాగును కబ్జా చేసిన పట్టించుకొని ప్రభుత్వ అధికారులు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా అధికారుల అండదండలతో వికారాబాద్ మండల సిద్దులూరు గ్రామంలో నాలాని కూల్చి ఆక్రమించుకుంటున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ నిద్రమత్తులు అధికారులు ఉన్నారని లేదా లంచాలకు అలవాటు పడి పట్టించుకోవడం లేదా అనే చర్చ కొనసాగుతుంది. వికారాబాద్ జిల్లా కేంద్రంలో అవినీతికి అడ్డగా మారిన ప్రభుత్వ కార్యాలయాలు, సిద్ధలూరు గ్రామంలో జరుగుతున్న అక్రమాలని జిల్లా కలెక్టర్ సహా గ్రామ పంచాయతీ కార్యదర్శి వరకు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. సో ఈ వాగు అక్కడ ఆక్రమణకు గురైందని చెప్పి ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలి ఇట్లాంటి విషయంలో. ఈ సహజ వనరులు ఇవి. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యము
భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇట్లాంటి వాగులు కూడా ఆక్రమణకు గురైతే రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి సంబంధిత అధికారులు స్పందించాలి. ఎక్కడైతే ఆక్రమణలు జరిగాయో అక్కడ తిరిగి వాటిని స్వాధీనం చేసుకోవాలి. సో ఇది సత్యమేవ జయతే పేపర్కు సంబంధించిన ప్రధాన వార్తలు. అదేవిధంగా ఈరోజు ఓ ప్రత్యేక రోజు ఉంది, పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. ఈరోజు ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులకు, నిజాయితీగా నిఖార్సైన వార్తలు ప్రచురిస్తున్న జర్నలిస్టులందరికీ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చిన్న విజ్ఞప్తి, జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు వీటన్నింటికీ కట్టడి చేయాలి, అవసరమైన చట్టాలు కూడా చేయాలి. ఎందుకంటే గత 2024-25లో మనం చూసాము, పత్రికా స్వేచ్ఛలో భారతదేశానిది 159వ స్థానం ర్యాంకు. సో ఈ సంవత్సరం ఎంత ఉంటుందో చూడాలి. మే 3 పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు. సో ఎప్పుడైతే మీడియాకు, జర్నలిస్టులకు స్వేచ్ఛ లభిస్తుందో అప్పుడే ఎక్కడ సమస్యలున్నా సరే అవి ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా వస్తాయి. ఎప్పుడైతే స్వేచ్ఛను హరిస్తారో సమస్యలన్నీ పడకేస్తాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వాలైనా సరే మీడియాకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలి. ఖచ్చితంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండించాలి, చట్టాలు చేయాలి, జర్నలిస్టులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. సో ఇవన్నీ చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాము. సో ఇవి మే 3కు సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడ్వార్.